మీరు దురంధర్ రాకముందు ఎప్పుడో సెలెక్ట్ చేసుకున్నారు తనని. తను చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్, నాన్న సినిమా కానీ ఆ తర్వాత వచ్చిన పొన్నియిన్ సెల్వన్. పొన్నియిన్ సెల్వంలో కొంచెం యూత్. అంటే అది చూసే మనకే ఈ అమ్మాయి సరిపోద్ది. అందులో యంగ్ ఐశ్వర్య రాయ్ క్యారెక్టర్ చేశారు తను, నందిని క్యారెక్టరు. సో అది చూసే మనకి కరెక్ట్గా ఈ 16-17 ఏళ్ళ అమ్మాయే కావాలి, కరెక్ట్గా 17 ఇది కరెక్ట్గా టెండర్ ఏజ్లో ఉంది అని ఆ సినిమాతోటే మనం ఈ అమ్మాయిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అది ఆ అమ్మాయి కూడా చాలా వెరీ సెలెక్టివ్, చేయదు. వాళ్ళ ఫాదర్ కూడా చాలా స్ట్రిక్ట్ అని. ఓకే. సో అలాంటిది కథ విన్న వెంటనే ఈ భూమిక ఎలా అయితే ఈ కథ వెంటనే చెప్పాలి అని ఒక యాజ్ ఏ మదర్గా ఆవిడ ఫీల్ అయిందో, ఒక చైల్డ్గా ఈ అమ్మాయి ఫీల్ అయింది. కథ విన్న వెంటనే ఆడ ఫాదర్ షాక్ అయ్యాడు. అమ్మో ఎంత సెన్సిటివ్ సబ్జెక్టు మా పాప మీద, అమ్మో ఎలాగా అని అన్నాడు ఆయన ఫస్ట్. మా నీలిమ చెప్పింది కథ వాళ్ళకి చెప్తే, బట్ ఆ అమ్మాయి వెంటనే ఆడ ఫాదర్ని, లేదు నాన్న ఈ కథ చెప్పాలి, 2 days గర్ల్స్ బయట ఎలాగా ఉంటున్నారు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు, ఇది ఎంత సెన్సిటివ్గా ఉన్నా సరే ఇది చెప్పాలి.